నమస్తే, నేను శ్రీలత. మాట ముచ్చటకు స్వాగతం. ఆయన చూపులు భవిష్యత్తులోకి తుంగి చూస్తాయి. ఆయన మాటలు బతుకు మీద ఆశలు రేపుతాయి. ఎదగాలంటే ఎంత వీలైతే అంత ఒదిగి ఉండాలనే సూత్రం ఆయన్ని చూసే నేర్చుకోవాలి. అలా ఒదగబట్టే సక్సెస్ డైరెక్టర్గా సినీ యవనికపై సగౌరవంగా నిలిచిండు మన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్. తెలుగు సినీ వినీలాకాశంలో ఇలా వచ్చి అలా వెళ్లిన దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి సినిమాని ప్రాణంగా ప్రేమించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేటి డైరెక్టర్గా ఎదిగిన ఘనత దశరథ్కే దక్కింది. ఒక రైటర్గా కెరీర్ ప్రారంభించి డైరెక్టర్ స్థాయికి ఎదిగిన దశరథ్ పుట్టింది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామం. తండ్రి రామచంద్రరావు, తల్లి సరస్వతి, భార్య సౌమ్య, కూతురు సరస్వతి కార్తీక. దశరథ్కు సినిమానే లోకం, సినిమానే ప్రాణం. మొదటిసారి చిత్రం సినిమాలో రైటర్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిండు. అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిండు. మరుసటి సంవత్సరం ఫ్యామిలీ సర్కస్ చిత్రానికి అసోసియేట్ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన 2 ఏళ్లకే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమనే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తాడు దశరథ్. మొదటిసారి అక్కినేని నాగార్జునతో కలిసి సంతోషం చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం దశరథ్కు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాతో దశరథ్ తానేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. సినీ పరిశ్రమలో దశరథ్ పేరు మారుమ్రోగింది. మరుసటి సంవత్సరం సంబరం చిత్రం చేసిండు. ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని ఇవ్వకున్నా డైరెక్టర్గా మంచి మార్కులే పడ్డాయి. తరువాత 2008లో తిరిగి జగపతి బాబుతో స్వాగతం చిత్రం చేసిండు. 3 ఏళ్ల విరామం తర్వాత మంచి కథ, స్క్రిప్ట్తో మిస్టర్ పర్ఫెక్ట్ తీసిండు. ఈ చిత్రానికి అన్ని పర్ఫెక్ట్ గా ఉండడంతో చిత్రం తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో దశరథ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిండు. దశరథ్ ఓవర్ నైట్ డైరెక్టర్ కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరిండు. వివాదరహిత డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దశరథ్ తెలంగాణ గడ్డ గర్వించే సినీ దర్శకుడు కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినీ వినీల ఆకాశంలో సెలబ్రిటీగా ఎదగడం అంత తేలికేమీ కాదు. ఒక్కో మెట్టు ఎదుగుతూ విజయాలను సొంతం చేసుకుని మరిన్ని సినిమాలు గుప్పిట్లో పెట్టుకున్న యంగ్ డైరెక్టర్ తన అనుభవాలు మనతో పంచుకునేందుకు, మనతో ముచ్చట పెట్టేందుకు టీ న్యూస్కు వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీ న్యూస్. ముఖ్యంగా దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినీ ఇండస్ట్రీకి ఒక గొప్ప సినిమాని అందించారు. ముఖ్యంగా చెప్పాలంటే దిల్ రాజు గారి సినిమాలన్నింటిలోన ఇది మంచి కలెక్షన్స్ ఇచ్చిన మూవీ. ప్రభాస్కు ఒక మైలురాయి లాంటిది అంటున్నారు. ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు. ప్లస్ చెప్పండి, ఈ 2011 ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీని మీరు అందించారు. మరి ఆ విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? ఒకసారి మీ ఫీలింగ్స్ మా ప్రేక్షకులతోటి పంచుకోండి. అంటే స్పెషల్గా అంత సెలబ్రేటింగ్ ఏం లేదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ సక్సెస్ నాకు చాలా అవసరం ఉన్న స్టేజ్లో వచ్చింది. అండ్ ఈ స్క్రిప్ట్ కూడా వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. ఇలాంటి పాయింట్ చెప్పాలని ఎప్పుడో దాదాపు 2 years బ్యాక్ రాసుకున్న పాయింట్ అది రాజ్ గారు దాదాపు అలాంటిదే ఒకటి ఏదైనా సినిమా చేద్దామని అంటే నేను ఆయనకు చెప్పటం, ఇలాంటి స్క్రిప్ట్ నేను కూడా చూస్తున్నాను కమాన్ అనేసి అంటే వి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. కలిసి అంతా ఒక బెటర్ టీమ్ని ఆయన ఇచ్చారు. దాంతో మంచిగా డెవలప్ చేసుకొని ఫైనల్లీ వి అచీవ్డ్ ఇట్ అనమాట.
ఓకేనండి, ఒక డైరెక్టర్ అనేది అంత ఈజీ అనే విషయం కాదు, చాలా కష్టమైందని అందరికి తెలుసు. మీరు ఫస్ట్ రైటర్గా ఉన్నారు, ఆ తర్వాత డైరెక్టర్గా మారారు. అసలు చాలా మందికి ఏముంటుంది అంటే, ఒక డైరెక్టర్గా అంటే ఎలా అవకాశం వచ్చింది, సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఫస్ట్ సినిమా ముఖ్యంగా సంతోషం సినిమాలో ఒక పెద్ద హీరోతో అవకాశం దొరకడము, ఇప్పుడు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ద్వారా ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడము, ఇదంతా అందరికీ అసలు ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు మీకు ఈ సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ముఖ్యంగా ముందు మీ ఫ్యామిలీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ అంటే నేను పుట్టింది పెరిగింది ఖమ్మంలోనే అండి. నా టోటల్ ఎడ్యుకేషన్ కూడా మొత్తం అక్కడే అయింది. నేను నా ఎంకామ్ ఎల్ఎల్బి ఏసీఎస్ వచ్చేసి ఇంటర్ వరకు చదువుకున్నాను అనమాట. బట్ ఏంటంటే ఎందుకో తెలియదు, ఎలాంటి రీజన్ లేదు, కానీ 9th క్లాస్ నుంచి నాకు సినిమాలు అంటే సినిమా ఇండస్ట్రీకే వచ్చి సెటిల్ అవ్వాలండి. బట్ ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కాస్త పూర్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్ అనమాట. సో అలా ఆ సినిమా మీద ఇంట్రెస్టే ఉంది, ఇంకెప్పుడు వెళ్ళాలా అని చూస్తూ ఉంటుంటే అనుకోకుండా ఒకసారి నాకు యండమూరి వీరేంద్రనాథ్ గారి గురువు టైప్ అనమాట. ఈవెన్ సినిమాల్లోకి రాకముందు కూడా ఆయన నవలను చాలా ప్రభావితం చేశాను అనమాట. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంతా నేర్చుకుంది ఆయన బుక్స్లోంచి అనమాట. సో అలాంటి టైంలో ఆయనే అభిషక్తం అన్న ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాను, కొత్త రైటర్స్ ఉంటే ఎవరైనా కథలు పంపించండి అనేసి. ఆయన అంతకుముందు ఏంటంటే రైటర్స్ వర్క్షాప్ అని ఒకటి పెట్టి యంగ్ రైటర్స్కి తను ట్రైనింగ్ ఇచ్చాడు, దాదాపు 10 పీపుల్కి. సో ఆ రైటర్స్తో పాటు ఇంకేమన్నా బయట ఈ కోర్స్కు రాని వాళ్ళు ఉన్నా కూడా ఐ ప్రింట్ దట్ స్టోరీ అని చెప్పారు. సో లెటెస్ట్ ట్రై అవర్ లక్ అనేసి, నేను అప్పట్లో షాపుల్లో పనిచేస్తుండేవాడిని. సో అది చూసి నైట్ వచ్చేసి ఇంటికి వచ్చాను, నేను 10:30కి రాశాను, పెన్ను పెట్టాను, అలా ఫినిష్ చేశాను. చేసి అది పొద్దున్నే వచ్చి పోస్ట్లో వేసాను. సర్ప్రైజింగ్గా ఒక 1 month తర్వాత ఆయన లెటర్ రాశారు, అవుట్ ఆఫ్ 1700 స్టోరీస్లో నీ ఒక్కటే సెలెక్ట్ చేశాను, సో ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తే కలువు అని. ఇంకా ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. అసలు ఆయన అంటే విపరీతమైన అభిమానం. ఇంకా ఆయన కలవటమే అదృష్టంగా ఫీల్ అయ్యి ఇమ్మీడియట్గా నేను హైదరాబాద్ వచ్చి కలవటం జరిగింది. బై ద టైం ఆయన టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నారు. సో నేను అడిగాను అనమాట, నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పించండి. సో ఓకే వచ్చేసేమని వస్తే వెంటనే ఇక అన్నీ సర్దేసుకొని వచ్చాను. వస్తే లక్కీగా రాగానే ఆయన అప్పుడే ఆనంద బ్రహ్మ అన్న ఒక సీరియల్ స్టార్ట్ అవబోతుంది, ఇంకో 10 daysలో షూటింగ్ అనమాట. సో వస్తే నీకు కథ చదివాను బాగుంది, అది ఈ సీరియల్ వచ్చేసి ఓన్లీ 7 episodes వస్తుంది, నాకు ఇంకో 5 episodes స్టోరీ కావాలి, నువ్వేదైనా క్రియేట్ చేయి, ఇది మొత్తం స్ప్రెడ్ అయి ఉండాలి స్టోరీ అని. నాకు ఎట్లా రాస్తారో కూడా తెలియదు, బట్ ఏంటంటే సో ఇంట్రెస్టెడ్, ఓకే అనేసి వెళ్ళిపోయి మళ్ళీ లక్కీగా రాసి పొద్దున్నే తీసుకొచ్చాను. ఏంటి అప్పుడే రాసేసావా అని అనేసి మొత్తం చదివాడు. సరే చాలా బాగుందా, నీ పేరు స్క్రీన్ ప్లే నేస్తాలే అన్నాడు. అది దట్ వాజ్ ఎ బిగ్ లెసన్, స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్ అనమాట. హీ నెవర్ టేక్ సంబడి క్రెడిట్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యండమూరి వీరేంద్ర. సో నేను నా జీవితంలో ఒక డైలాగ్ ఇచ్చిన వాళ్ళకి పేరేయాలని నేను అక్కడే డిసైడ్ అయ్యాను. అలా మేము ఆయనతో రైటర్గా ఆయనే గుర్తింపు ఇచ్చాడు. దెన్ ఐ వెంట్ ఫర్ ద షూటింగ్. అక్కడికి వెళ్ళాక ఏంటంటే డైలాగ్స్లో కూడా కొంచెం ప్రాబ్లం వచ్చి ఏమైనా సీన్ రాస్తావా అన్నాను. సో రాసి చూపించాను. సరే నా ఈ సినిమాకి నీదే డైలాగ్స్ అని కూడా వేస్తాలే అన్నాడు. సో ఆ సినిమా దాని ద్వారా మీరు సీరియల్తో స్క్రీన్ ప్లే డైలాగ్స్ అయిపోయింది. సీరియల్ ఎండ్ అయ్యే టైంకి ఐ బికమ్ ఏ కో-డైరెక్టర్ ఫర్ దట్ సీరియల్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ అవర్ రిలేషన్షిప్ స్టార్టెడ్. ఆఫ్టర్ దట్ నేను ఇంకొక 4 సీరియల్స్ ఆయన చేసిన తర్వాత నేను చెప్పాను, గురుగారు బోర్గా ఉంది, నన్ను ఇక్కడ సినిమాల్లో పెట్టించాను సార్, ఇంకా టీవీ వద్దు అని. ఓకే. అంటే ఆయనే పర్చూర్ బ్రదర్స్కి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ ఒక లెటర్ రాసి ఆయనే పంపించారు నన్ను అక్కడ. ఆ విధంగా మీరు సినీ ఇండస్ట్రీకి, అప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు యండమూరి అంటారు. ఓకే దశరథ్ గారు, మీరు ఒక రైటర్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత ఎన్నేళ్ల తర్వాత మీకు డైరెక్టర్గా అవకాశం వచ్చింది? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 2 yearsలోనే బికమ్ డైరెక్టర్, మ్యాక్సిమం 3 years అంతే. మీరు బేసికల్గా రైటర్గా ఉన్నప్పుడు మీకు డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉందా, ఎలా ఉంది? రైటర్ అనేది అది బై లక్తో వచ్చిన థింగ్. ఓకే. నేను అసలు రైటర్గా స్టార్ట్ అవుతుంది నా కెరీర్ అని కూడా అనుకోలేకపోయినాను. ఐ వాంట్ టు బి అన్ అసిస్టెంట్ డైరెక్టర్, దెన్ ఐ విల్ బి డైరెక్టర్ అనుకున్నాను. అలా అనుకున్నారు చిన్నప్పటి నుంచి? బట్ ఏంటంటే లక్కీగా అంతే రైటర్ అయ్యా. ఓకే అండి, మీరు ఒక పెద్ద హీరోతో ఫస్ట్ సినిమాకే ఛాన్స్ దొరకడము అనేది చాలా వరకు జరగదు. మరి మీ విషయంలో మాత్రం ఫస్ట్ సినిమాకే నాగార్జున గారితో సినిమా రావడం అనేది గొప్ప ఛాన్స్. మరి ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం నర్వస్గా కూడా ఫీల్ అయ్యాను.
అయితే నేనేమో టైం తక్కువ ఉందని వర్రీ అయితే యూ డోంట్ వర్రీ, ఈ స్క్రిప్ట్ నాకు నచ్చింది, నీకు ఎన్ని రోజులు పడుతుంది చెప్పు. యాక్చువల్గా నేను ఒక స్టేజ్కి ఎలా వెళ్ళిపోయానంటే ఓకే సార్ ఐ విల్ గివ్ ద స్టోరీ, నేను డైరెక్షన్ మాత్రం చేయనని చెప్పాను. ఎందుకు అలా అనుకున్నారు? అంటే చాలా తక్కువ టైం ఉంది, నేనేమో ఎక్స్పీరియన్స్ లేదు, ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఎవ్రీథింగ్. సో నేను అదే ఉద్దేశంతో నేను నారాయణ గారు వాళ్ళకి చెప్తే ఓకే విల్ డూ వన్ థింగ్, మనం ఫాజిల్తో వెళ్ళిపోదాం అని. ఓకే సార్ అని అంటే దే కాంటాక్టెడ్ ఫాజిల్ గారు. సో ఈజ్ అబౌట్ టు కమ్ అనమాట. ఆ టైంలో నాగార్జున గారికి తెలిసి ఒకసారి రమ్మ నాకు రండి అని. ఏంటమ్మా నేను చేయమన్నా కదా ఏంటి అంటే చెప్పాను సార్ ఇంత క్విక్గా అంటే నాకు ఇప్పుడే ఫస్ట్ సినిమా కదా సార్ కొంచెం టైం కావాలి అది ఇది అని అంటే ఎంత కావాలి నీకు అంటే మినిమం 5 months కావాలండి అనగానే ఒక క్షణం ఆలోచించి ఒక పని చేస్తాను, టేక్ 5 months, వెన్ ఎవర్ యు ఆర్ రెడీ విల్ గో ఫర్ ద షూట్. అండ్ నీకు ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇంకా ఈ మధ్యలో నేను ఏ సినిమా కూడా చేయబోవట్లేదు, ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ మూవీ, యూ కెన్ గో అన్న. యాక్చువల్గా నేను కొత్త డైరెక్టర్, ఆయన చేసింది చిన్నోళ్ళతో కాదు, రామ్ గోపాల్ వర్మ గారు కానీ, ముకులేస్ ఆనంద్, మణిరత్నం, రాఘవేంద్రరావు గారు, అసలు ఆయన చేయని బిగ్ డైరెక్టర్ లేడు, మహేష్ భట్కన్. బట్ ఎప్పుడు కూడా అసలు అలాంటి ఫీలింగ్తో ఉండరు. ఇంకా ఫస్ట్ సినిమా హీరోలానే అంత కంఫర్ట్ ఇస్తారు ఎదుటివాళ్ళు. ఆయన తన గురించి కాకుండా కాస్త ఎదుటివాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం, అందరినీ కంఫర్టబుల్ పెట్టాను. సో అసలు అదే ఆ యాంగిల్ అసలు ప్రాబ్లమ్ ఎప్పుడు రాలేదన్నమాట. సో మీరు చాలా ఈజీగా ఈ మూవీ చేయగలిగారు. ఓకేనండి, మొత్తం మీద ఆ టైటిల్ మీకు ఎలా సంతోషం, ఫస్ట్ ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలని ఎలా అనిపించింది? మా సంతోషం సినిమాకి స్క్రీన్ ప్లే గోపి అనమాట. ఓకే. సో మేము ఇది చేద్దాం సినిమా ఫిక్స్ అవుదాం అన్నప్పుడే ఆల్రెడీ ఆ టైటిల్ గురించి మేము మాట్లాడుకొని ఉన్నాము. తనే చెప్పాడు అనమాట, మన సంతోషం పెట్టేద్దాం ఈ సినిమాకి, ఎందుకంటే ఓవరాల్గా బర్డ్స్ ఐ వ్యూలో అదే ఉంది కాబట్టి అది పెడదామని అంటే కేఎల్ నారాయణ గారికి ఫోన్ చేసి ఈ టైటిల్ అయితే సేఫ్లో బుక్ చేయించారంటే సేఫ్ ఏంటండి బాబు చాలా బాగుంది కదా ఇది అని అంటే అయితే రిజిస్టర్ చేయిద్దాం సార్ అని. ఆ తర్వాత హీరో గారికి చెప్తే ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో అందరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఫైనల్లీ ఫిక్స్ ద టైటిల్ అని. అంటే బ్రహ్మానందం గారిది అందులో కామెడీ ఓకే అండి, నాగార్జునకు బ్రహ్మానందంకి మరియు కోట శ్రీనివాసరావు కూడా మధ్యలో కాంబినేషన్ చాలా బాగుంటుంది, శ్రీయాకి కోట శ్రీనివాసరావుకి. ఓవరాల్గా సినిమాలో కామెడీ అనేది అంటే మీ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక లాంటి హార్ట్ టచింగ్ ఉంటుంది. ప్రతి మూవీలో కూడా మీరు అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు తెలిసి మీరు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే అనుకుంటాను ఏ టు జెడ్. అంటే మీరు ఆ కాన్సెప్ట్ తోటే వచ్చారా ఇండస్ట్రీకి? అంటే అలాంటి కాన్సెప్ట్ లేదు కానీ ఫైనల్లీ ఐ హ్యావ్ రియలైజ్డ్ అనమాట, నేను ఎప్పుడు నన్ను ఒంటరిగానో వేరే రకంగా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. సో అలాంటిదే ప్రొజెక్షన్ సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుంది సమ్ టైమ్. అంటే మీరు బిఫోరే డిసైడ్ చేసుకున్నారా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చాక? అట్లా ఏం లేదు, బట్ ఓవరాల్గా చూస్తే నన్ను బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ చాలా పెద్ద ఇంపాక్ట్కి గురి చేసిన సినిమాలు హమ్ ఆప్కే కౌన్ నన్ను దిల్వాలే దుల్హన్ లే జాయేంగే. అవి ఎంత అంటే ఒక 2-3 years ఇంకా వేరే ఆలోచన లేకుండా అలాంటి క్యారెక్టర్స్ వాటి మీద ఎక్కువ ట్రావెల్ చేయడం జరిగింది. సో అలాంటిదే కథ అయ్యటం. ఒకసారి సినిమా సక్సెస్ అయ్యాక ఏంటంటే మిగిలిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అలాంటిది ఇంకేదైనా ఉంటే చెప్పమని అంట. సో అలా జరుగుతాం. సో వాటి ప్రభావం కూడా మీ పైన ఉందంట. ఓకేనండి, మరి మీ సినిమాలోని ఒక కామెడీ సీన్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. సార్ ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా దూసుకొస్తాయండి? ఇక్కడికి ట్రైన్స్ రావడం ఏంటండి? ఏం చెప్తాం సార్, బిల్డింగ్ లోకి విమానాలు దూసుకొస్తున్నప్పుడు ఇక్కడికి ట్రైన్స్ దూసుకురావని నమ్మకం ఏంటి సార్? 1 second. ఓకే, 1 second అయిపోయిందండి. అయితే 1 second అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? రండి ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే అలర్జీ. పోనీ పాలు? పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే, డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు, డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్ మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపెట్టారు. ఇలాంటప్పుడే మనం అంకె లెక్క పెట్టాలి సార్. అంకెలా? అవునండి, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని 1 నుంచి 10 దాకా అంకె లెక్క పెడితే మనం టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఏమండి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నెవ్వరూ పిలవరండి, అంత ధైర్యం ఎవరుకుంది? ఎవరండి మీరు? చూసారా, 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలని కోరిక మీలో పుట్టింది. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. పర్సనల్. ఎంతసేపట్లో వస్తారు సార్? ఎప్పుడు వస్తారు సార్? 500-600 నిమిషాల తర్వాత వస్తా.
మొత్తం మీద ఈ సినిమాలో ఈ కామెడీ అనేది చాలా మందికి నచ్చింది. ఓవరాల్గా ఈ సినిమా ఎంత టైంలో పూర్తి చేశారండి? మీరు అనుకున్న టైంలో వచ్చేసిందా? యా ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా నేను బడ్జెట్ కానీ డేస్ కానీ అన్నీ ప్లాన్ చేసిన విధంగానే వచ్చాను. సో మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్న టైంలో మీరు కంప్లీట్గా పూర్తి చేస్తారండి. ఓకేనండి, దశరథ్ గారితో మాట ముచ్చట కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు మాట ముచ్చట. మీ మూవీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అండి, మామూలుగా మెసేజ్ ఇవ్వకుండానే ఆ క్యారెక్టర్స్ చూస్తూనే ఒక మెసేజ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ తీసుకుంటే సంతోషం సినిమాలో పెళ్లి అనేది 2 మనసులు, 2 మనుషులే కాకుండా 2 కుటుంబాలు కూడా అని చెప్పే అంశాన్ని మీరు ఆల్మోస్ట్ ఒక మెసేజ్ లాగా పాస్ అయిపోయింది అందరికి. ఆ సన్నివేశం చాలా బాగుంది. మీరు ఆ థింక్ ఎలా చేశారైతే? అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ అండి. యాక్చువల్లీ కథ మొత్తాన్ని క్రీమ్ తీసుకొచ్చి ఒక 2 లైన్స్లో రాయాలంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టోరీ అనమాట. బట్ ఆ వర్డ్స్ని అంత అందంగా పెట్టింది అగైన్ త్రివిక్రమే అనమాట. మీ లోపలే ఒక మంచి ప్రేక్షకుడు, గొప్ప విమర్శకుడు కూడా మీకు ఉంటారు. మీ సినిమా ఎలా ఉందో పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే డైరెక్టర్గా మీ మూవీ మీరు చూసుకున్నప్పుడు మీకు ఎలా ఉంది, ఎక్కడ లోపం చేశాను, ఎక్కడ బాగా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. మరి ఫస్ట్ మూవీ థియేటర్లో చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ థియేటర్లో చూసినప్పుడు వెరీ క్వైట్ హ్యాపీ అండి. దానికి ముందే ఏంటంటే మాకు రిజల్ట్ తెలిసిపోయింది అనమాట. మార్నింగ్ 7 o'clock నుంచే షోస్ పడిపోయినాయి. నేను 10:30 థియేటర్కి వెళ్ళాను అనమాట. సో ఆల్రెడీ సినిమా వెళ్ళటమే ఒక సక్సెస్ మూడ్లో వెళ్ళాము. బట్ రియల్ హ్యాపీనెస్ ఏంటంటే ఇంటర్వెల్లో మేము బయటికి రాగానే ఆల్మోస్ట్ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారనమాట. నన్ను ఆర్పీని అసలు ఎత్తేసారు గాల్లో. సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది సార్ అని. కానీ ఇంక చాలా హ్యాపీగా వచ్చింది. నెక్స్ట్ సినిమా అయిపోయాక ఇంకా మెమరబుల్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ పై నుంచి సంజయ్ థియేటర్లో కార్ పార్కింగ్ వరకు జనాలు ఎత్తుకొని వెళ్ళిపోయారనమాట మమ్మల్ని. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంటే అది మాస్ సినిమా కాదు కదా, ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది ఎలా ఉంటుందా అని అనుకుంటే సేమ్ థింగ్ విత్ మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. అన్బిలీవబుల్గా అప్రిసియేషన్ అనమాట. అంటే మీరు బిఫోర్ ఎక్స్పెక్ట్ చేశారా ఈ సినిమా ఇంత రెస్పాన్స్ ఉంటుందని మీరు అనుకున్నారా? హిట్లు అవి ఏంటంటే మనకు హిట్ అవుతుందని నమ్మకం ఉంటేనే స్టార్ట్ చేస్తాం. ఏ స్థాయి హిట్ అని అనేది ఏంటంటే అసలు ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ డెఫినెట్గా ఇది నచ్చుతుందనే ప్రతి సినిమా అలా అనుకునే స్టార్ట్ అవుతాం కాబట్టి. అందులో అంటే ఇప్పుడు మనం బ్రహ్మానందం గారిది చూసాం అందులో క్లిప్పింగ్. సునీల్ గారికి మీకు ముందు నుంచి పరిచయం ఉందా? అందరం ఖాళీ ఉండేవాళ్ళం. అంటే మోర్ ఈవెన్ నువ్వు నేను సినిమాలో నేను యూత్ అంటారా అనే డైలాగ్ కూడా సునీల్దే అనమాట. క్యారెక్టర్ చెప్పి వీళ్ళందరితో కలిసి తిరుగుతూ ఉంటారు, ఇట్లా గొడవలు అనగానే అయితే అందరూ మా యూత్తో పెట్టుకోకని నేను అంటాను, నువ్వు యూత్ ఏంట్రా అని అందరూ అంటుంటారు అనమాట. సో తను అలాగే ఈ ఐడియా కూడా తనే ఇచ్చాడు అనమాట. ఎందుకంటే బేసిక్గా ప్రభుదేవా ఉన్నారు కాబట్టి ప్రభుదేవాకి సునీల్ డ్యాన్స్ నేర్పితే ఎలా ఉంటుందనే ఐడియా మేము ఫామ్ చేసాం. అప్పుడు అబ్బా అంటే మైకల్ జాక్సన్ ఆ సీన్ అంతా మేము రాసుకుందే. బల్బ్ కామెడీ వచ్చేసి మళ్ళీ సునీల్ చెప్పాడు అనమాట, ఏముందా డ్యాన్స్ ఇది చాలా ఈజీ అని బల్బ్ పడేసే ఇలా అని. అందులో సునీల్ గారే ప్రభుదేవాకి డ్యాన్స్ నేర్పినాం. ఆ సీన్ అంతా ఉంది, ఆ ఐడియా తను జనరేట్ చేశాడు అనమాట. చేయగానే ప్రభుదేవ ఎగ్జిట్ అయితే మన లాస్ట్ డ్యాన్స్ బిట్ ఉంది కదా, అప్పుడు ఫ్యామిలీస్ అందరూ ఇలా డ్యాన్స్ చేయాలనేసి తనని. నిజంగా ఆ సీన్కి అంటే ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి మనం ఆ క్లిప్పింగ్ చూద్దామండి. ఈ రోజు కృష్ణాష్టం అని చెప్పారు, మన గురించి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమి లేవా? జస్ట్ యావరేజ్ గా తయారైచ్చారు ఎందుకు? నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? అలాగని చెప్తే నేను రోజు చేసి చూపించేవాడిగా. అతను మైకేల్ జాక్సన్. అయితే ఏంటమ్మా, మనకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు భయంకరమైన డాన్సర్లు ఉన్నారు. ఒకళ్ళు జ్యోతిలక్ష్మి, 2 జయమాలిని, 3 సేల్ స్మిత. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి బతుకు ఘటన. భరతనాట్యం. డిస్కో షాక్ తిన్నారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా? కుదరదా? ఓకే 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 ఓకే. మీకు బల్బు పెట్టవచ్చా? పెట్టండి.
ఎస్. మీకు ట్యాప్ తిప్పడం వచ్చా? వచ్చు. తిప్పండి. వావ్. మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా? ఆర్పండి. పర్ఫెక్ట్. 3 కలిపి చేయండి. దిస్ ఈస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. సాయంత్రం కలుస్తానే. ఈ సీన్ బాగా పండించింది. షూటింగ్ టైంలో ఈ సీన్ చేసినప్పుడు మీ అందరు అక్కడ రియాక్షన్ ఎలా ఉందండి? అంతా థరోలీ ఎంజాయ్డ్ అనమాట. ఫస్ట్ ఐడియా చెప్పి ప్రాక్టీస్ చేసినప్పుడు మేము అందరం నవ్వుకున్నాం. సో ఈ ముందే మీరు అనుకోవచ్చు కూడా ఈ సీన్ బాగా పండుతుంది అని కూడా అనుకోవచ్చు. మరి కోట శ్రీనివాసరావు గారు అలా సీనియర్ ఆర్టిస్టులు అందరూ మీ దాంట్లో ఫస్ట్ మూవీలో ఉన్నారు. ఈ అంత కోఆపరేషన్ ఎలా జరిగింది అసలు? అది అంటే నా అదృష్టం అండి. చాలామంది ఈ కొంచెం నాన్ కోఆపరేటివ్గా ఉంటారు ఆర్టిస్టులు, అది ఇదని చాలామంది చాలాసార్లు సందర్భాలు నాతో కూడా డిస్కస్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. నా జీవితంలో ఇంతవరకు అసలు అలాంటి ఇష్యూనే రాలేదన్నమాట. ఎవ్రీబడి నన్ను అర్థం చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే అన్నమాట. ఓకే అండి, ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇచ్చింది, సంతోషం మూవీతో. ఓకే, మరి ఫ్యామిలీలో మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఈ సినిమా చూసిన తర్వాత? నా ఫ్యామిలీ అంటే ఏంటంటే అన్ఫార్చునేట్లీ నాకు మదర్ ఫాదర్ లేరనమాట. నేను చిన్నప్పుడే పోయారు. సో నేను మా 2 బ్రదర్స్ ఉంటాం అనమాట. సో వాళ్ళు కూడా అంటే వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అనమాట. డెఫినెట్గా నడుస్తూ ఉందని. మెయిన్ చాలా ఎక్సైట్ చేయాల్సింది ఏంటంటే మా ఊరు మొత్తం వెళ్ళి చూసారనమాట. వెంకటాపాలెం అన్న ఊరు. అదేంటంటే వెరీ సబ్ కాన్షియస్లో హీరోయిన్ అడుగుతాడు, హీరో ఏ ఊరు మీద అంటే వెంకటాపాలెం ఉంటుంది. అది నేను అసలు వాంటెడ్గానే పెట్టలే, బట్ మా ఊరిలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అరే నువ్వు ఊరు మర్చిపోలేదు పెట్టుకున్నావు అని. అందరు కంటిన్యూస్గా ఫోన్ చేయటం, నా క్లాస్మేట్స్ కానీ ఎవ్రీబడి ఈస్ క్వైట్ హ్యాపీ అనమాట. ఎందుకంటే నా స్ట్రగుల్ టైం నుంచి చూస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. అది ఇంత పెద్ద హీరోతో ఇంత హ్యూజ్ సక్సెస్ అనేది దే కుడెంట్ ఇమాజిన్ అనమాట. ఫుల్ ఊరంతా ఖమ్మం మొత్తం బ్యానర్లు, పోస్టర్స్, థియేటర్లు. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకేనండి, మరి మీ సంతోషం సినిమాలోని మరో కామెడీ క్లిప్ ఒకసారి చూద్దాం. షూర్. ఏమైందమ్మా? ఏం లేదు. బావ కోపం నా మీద కానీ నీ మీద